హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని అలాగే సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన విధానంతో నిన్న హుటాహుటిన కేటీఆర్ అలాగే జగదీష్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలిసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఆయనతోని నిన్న రాత్రి 1 గంట వరకు కూడా చర్చలు జరిపినట్టుగా మనకైతే తెలుస్తుంది. నిన్ననే చాలామంది అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇక కవిత ఎండింగ్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో, అందుకని ఆమె శృతి మించి మాట్లాడుతుంది, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులనే ఆమె టార్గెట్ చేస్తుంది అని కూడా చాలామంది చర్చించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటూ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన లెటర్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది. ఒకసారి ఆ లెటర్లో ఏముందో చూసి తెలుసుకుందాం. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన లెటర్ ఇది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇక దీనిపై పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన లెటర్ అయితే మన డైనమిక్స్ చేతిలో అయితే రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆ కవిత కూడా రెస్పాండ్ అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా కవిత కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని కూడా ఆమె కూడా చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితపై తీవ్ర నిరసనతో ఆందోళన చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నుంచి కవిత ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఒక్కసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం నుంచి పూర్తిగా కవితకు సంబంధించిన ఫ్లెక్సీలు కటౌట్లు పూర్తిగా తొలగిస్తున్న విజువల్స్ అయితే మన డైనమిక్ న్యూస్ చేతులకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆమె పూర్తిగా ఆమెకు సంబంధించిన విజువల్స్ అయితే ఆమె ఫ్లెక్సీలని పూర్తిగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యాలయంలో ఎక్కడ ఉన్నా కానీ ఆమె ఫ్లెక్సీలని అయితే పూర్తిగా కార్యకర్తలు తీసివేస్తున్న విజువల్స్ రావడం జరిగింది. కవితకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే తగలబెడుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా కవిత డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే తీవ్ర నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది.
ఈ విధంగా ఆ కవితపై తీవ్ర నిరసనలతో ఆ దిష్టి బొమ్మను కూడా తగలబెడుతున్న మా సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా కవిత డౌన్ డౌన్ అంటూ అక్కడి కార్యకర్తలు అయితే నినదిస్తున్నారు. అలాగే హరీష్ రావుపై మీరు చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే మీరు ఉపసంహరించుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసనతో కవిత దిష్టి బొమ్మలైతే తగలబెడుతున్న విజువల్స్ అయితే మనం చూడడం జరిగింది. అలాగే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఆమె కార్యాలయంలో ఆమెకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే పూర్తిగా అన్ని కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను కూడా తీసివేస్తున్న విజువల్స్ కూడా మనకైతే రావడం జరిగింది. హరీష్ రావుపై అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అక్కడ అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో అంటే కవితని పార్టీ నుంచి బహిష్కరిస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులైతే ఒక పండగ వాతావరణంతో జరుపుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కవిత దిష్టి బొమ్మను దహనం చేస్తూ ఆ కవిత డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న విజువల్స్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా కవితక్క దిష్టి బొమ్మ కాలవేయడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను ఇష్టపడే విధంగా మాట్లాడుతుంది. ఈ రోజు ఒక నాయకులు మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ మాట గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు ఇష్టపరిచే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. వీళ్ళు ఊళ్ళలో కూడా దిగనేకుండా అడుగుతున్నారని చెప్పి ఇది వాస్తవానికి ప్రమాదాలు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హరీష్ రావుని కవిత నిన్న మాట్లాడిన మాటలని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కవిత దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కవితని ముఖ్యంగా కవిత ఆమె రాజకీయ జీవితం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం, అలాగే ఆమెపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇన్ని రోజులుగా ఆమె తిట్టుతుంది. అలాగే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఆమె ప్రవర్తిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే ఇంకొక వైపు కవితకు సంబంధించి ఇప్పటికే జాగృతి పార్టీ కార్యకర్తలు అలాగే జాగృతి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా కవిత ఆఫీస్కి పెద్ద సంఖ్యలోనే వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు జగదీష్ రెడ్డి డౌన్ డౌన్, హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కవిత కూడా దీనిపై స్పందించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా నేను వదులుకుంటున్నాను, తక్షణమే నా రాజకీయ భవిష్యత్తు ఏంటో మేము త్వరలోనే చెప్పబోతున్నామంటూ కూడా కవిత కూడా చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎన్ని రోజుల నుంచి అంటే గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు అలాగే కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళు చాలామందికి కవిత ఇష్యూ అయితే కొరకరాని కొయ్యగానే మారిపోయింది. ఆ ఎపిసోడ్కి కవిత ఎపిసోడ్కి ఈ రోజుతో పులి స్టాప్ పడ్డట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది కవిత సస్పెండ్ సంబంధించిన ముఖ్య వార్త. చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.